నిరాశ. ఏలియా నిరాశపడ్డాడు, దావీదు నిరాశపడ్డాడు, యోబు నిరాశపడ్డాడు. అయితే నిరాశ సమయంలో యేసు ప్రభు ఆనందించడు. మన దుఃఖ దినంలో, మన దుఃఖ సమయంలో కూడా యేసు ప్రభు మన పక్షంగా మనతో ఉంటాడు అని మనము నమ్మాలి. భవిష్యత్తును చూస్తే భయము, వ్యాపారం చూస్తే విఫలమైపోయాము, కుటుంబ విషయంలో విఫలమైపోయాము, చదువు విషయంలో విఫలమైపోయాము, సేవ విషయంలో విఫలమైపోయాము, వ్యవసాయ విషయంలో విఫలమైపోయాము. పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, అన్నిటి విషయంలో విఫలమైపోయాము అనుకునేవారు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. నీ అన్ని ప్రయత్నాల్లో దేవుడిని పక్షంగా గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.